ఉప్మానా? అవును. ఉప్మానే. ఉప్మా ఈజ్ ఎన్ ఎమోషన్ ఫుడ్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నిజమే కదండీ! టక్కుమని ఈ టిఫిన్ ఏదైనా చేయాలనుకుంటే 2 నిమిషాల్లో రెడీ అయ్యేది ఉప్మా మాత్రమే. కొందరికి జారు ఉప్మా ఇష్టమైతే కొందరికి గట్టి ఉప్మా ఇష్టం. మరికొందరికి పొడి పొడిలాడుతూ ఉండే ఉప్మా అంటే ఇష్టం. వీటన్నిటిలో కల్లా ఇంట్లో ఎప్పుడైనా ఉప్మా చేస్తే ఉప్మా అంటారు. అదే పెళ్ళిల్లోను, ఫంక్షన్‌లోను ఉప్మా అనుకో లొట్టలేసుకుంటూ తినేత్తారు. మరి మా ఇంట్లో నేను వారానికి ఒకసారైనా ఉప్మా చేత్తాను. ఉప్మా చేసిన రోజు ఇంట్లో ఎవరైనా తినలేదనుకోండి, మళ్ళీ తెల్లారి అదే ఉప్మా పెడతానని మా వోళ్ళకి భయంగానే ఉంటది. అందుకనే కిక్కిరిమనకుండా శుభ్రంగా ప్లేట్ ఖాళీ చేసి అక్కడ పెడతారు. ఈరోజు మా ఇంట్లో గోధుమ రవ్వ ఉప్మా చేశాను. గోధుమ రవ్వని ఫస్ట్ వేయించేసుకున్నాను. అలా వేయించుకోవడం వల్ల ఏ రవ్వ అయినా సరే ముందు వేయించుకొని వండుకుంటే మనకి పొడి పొడిలాడే ఉప్మా వస్తది. అదే జారుగా కావాలనుకుంటే వేయించుకోనవసరం లేదు. చక్కగా ఇలాగ పొడి పొడిలాడుతా కావాలనుకుంటే ఒక 10 నిమిషాలు దోరగా వేయించుకొని అప్పుడు ఉప్మా ప్రాసెస్‌లో మనందరికీ తెలిసిందే గదా! రెగ్యులర్‌గా చేసుకునేదిగా ఉప్మా మనందరం మిడిల్ క్లాస్‌కి ఫేవరెట్ ఫుడ్ అనమాట. ఉప్మా రెడీ.